వేదిక మీద ఉన్న కుల పెద్దలకు అందరికి కూడా మల్లన్న బీరప్ప ఆశీర్వాదంతో మంచి జరగాలని. జై మల్లన్న, జై బీరప్ప. ఈరోజు ఉదయం దేవేందర్ అన్న ఫోన్ చేసినప్పుడు సడన్గా మీటింగ్ ఉందంటే నేను అంత అనుకోకుండా సడన్గా రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ రాకుంటే ఇంత గొప్ప మీటింగ్ మిస్ అయ్యామని ఇప్పుడు బాధపడుతున్నా. రావడం చాలా మంచిగా అయింది. ఈరోజు మనం ఇక్కడ గొల్ల కుర్మలు అందరూ కూడా ఏదో ఒక పార్టీలో ఉంటారు, లేదా రాజకీయ పార్టీలో ఉంటారు. కానీ గ్రామం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఏ రాజకీయ పార్టీ దిమ్మ లేకుండానే మొట్టమొదటగా ఒక గొల్ల కుర్మలకు సంబంధించిన ఒక జెండా దిమ్మే ఈ చౌరస్తా మీద కట్టడం అన్నది మామూలు విషయం కాదు. ఇది ఈ చైతన్యం గినక తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి ఊరికి గిన వాగితే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ జెండాలను దింపి ఇంట్లో పెట్టెలు పెట్టుకోవాలి. ఒకటి రోజున మొత్తం ఈ చైతన్యం గిన వాగితే తెలంగాణ మొత్తంలో మొత్తం పర్ల కోసం పోయి నాశనమైన కులం ఈ దేశంలో ఏదన్నా ఉందంటే అది కేవలం గొల్ల కుర్మ కులమే. అట్లాంటి మనం తొలిసారి మన కుల చైతన్యంతో మన స్వకులం కోసం ఒక ప్రయత్నం ఫస్ట్ టైం నేను ఇక్కడనే చూస్తున్నా. బండరాయపట్ల గ్రామంలో మాత్రమే. ఎక్కడ కూడా ఇట్లా కుల జెండా దిమ్మలు సరిగా కట్టిన వాళ్ళు, నిర్వహించిన వాళ్ళు ఎవరు లేరు. రాజకీయ పార్టీలకు అనుబంధంగానో లేకపోతే రాజకీయాల కోసమో చేసినాం తప్ప. కాబట్టి ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న బండరాయపట్ల గ్రామస్తులు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా వీళ్ళు ఒక చరిత్ర, ఒక పేజ్ ఉంటుంది వీళ్ళకు. అంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఈరోజు. ఎందుకంటే ఎవరైనా రాజకీయ పార్టీలకు ఎవరో 5వ 10వ ఇస్తారో, వాళ్ళ జెండాలు దిమ్మలు కడతారు, టపాకులు కాలుస్తారు, వాళ్ళ నాయకులు చెగిరేసిపోతారు. కానీ మన కులం అత్యంత వెనుకబడిన కులం. ఇంకా చెప్పుకోవాలంటే మనం బీసీ బీలా, బీసీ డీలులా, బీసీ ఏలో ఉన్నాం. కానీ ఇంకా ఎస్సీ ఎస్టీల కన్నా ఇంకా అణచివేతకు గురైన వాళ్ళం. అత్యంత వెనుకబడ్డ కులంలో ఉన్న మనలో ఇంత చైతన్యం దేవేందర్ అన్న కల్పించినట్టున్నాడు. అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంత చైతన్యవంతమైన సమాజాన్ని విడగొట్టడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మీరు చైతన్యం అయ్యారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో యాదవ కులంలో తీసుకుంటే దేశంలో 101 శాఖలు అంటారు పెద్దలు. ఈ శాఖలను ఏం చేస్తారంటే మన రాజకీయ అవసరాల కోసం, లేదంటే కుల సంఘం పదవుల కోసం, లేకపోతే ఇంకో రకాల అవసరాల కోసం ఏం చేస్తారంటే మీ శాఖ వేరు, మా శాఖ వేరు, మేము వేరు, మీరు అభివృద్ధి చెందిరు, మేము అభివృద్ధి చెందలేదు, ఇలా రకరకాల కారణాలు చూపిస్తూ మనల్ని విడగొట్టి పడగొట్టడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా విడగొట్టబడుతున్నారు, లేదా అత్యధికంగా విభజన గురి చేస్తున్న కులాల్లో, ఉపకులాల్లో ఒకటి గొల్ల, 2 కుర్మ. ఈ 2 కులాలను కల్పించే ప్రయత్నం చేసిన ఎవరినైనా కూడా ముక్కలు ముక్కలుగా నరికేసారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. చరిత్ర చెప్తుంది, నేను చెప్పలేదు. మొట్టమొదటగా తెలంగాణలో డోల్దెప్ప ఉద్యమంతో వచ్చిన బెల్లి లలిత, గొల్ల కుర్మలంతా ఒక్కటే, ఈ రాష్ట్రంలో ఉన్న ఉపకులాలన్నీ ఒక్కరే, వీళ్ళకి రాజ్యాధికారం రావాలి, వెనుకబడి ఉన్నారు అని చెప్పేసి డోల్ను పట్టుకొని డోల్దెబ్బ రూపంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చినప్పుడు ఆమెను ఒక్క ముక్క కాదు 17 ముక్కలు నరికి 17 బయలు వేసారు. ఒక్కొక్క ముక్కగా. బెల్లి లలిత త్యాగం ఎవరి కోసం? గొల్ల కుర్మలు అందరూ ఒకటే అన్నారు. ఆమె అందరూ ఒకటైతే ఏమైతే తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల జనాభా మనం అవుతాం. మన ఓట్లు మనం వేసుకుంటే చాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంలో మనమే ఉంటాం. మనం ఏ సమస్య గురించి పోరాటం చేయని అవసరం లేదు. తుమ్మకొమ్మ కొట్టి చెట్టు కింద సుట్టరాకుండా అనుకున్నా మన సమస్యలు మన ముఖ్యమంత్రి పరిష్కారం చేస్తాడు. కానీ ఏంటి, ఆ చైతన్యంలో వచ్చే వీళ్ళు ఒకటే అన్న సమాజం మనం చెప్తే వీళ్ళు ఎక్కడ చైతన్యం అయ్యి వీళ్ళు రాజ్యాధికారంలోకి వస్తారన్న కుట్రకు మనం ప్రతిసారి బలైతేనే ఉన్నాం. చాలామంది విడగొట్టేటోళ్ళు ఇక్కడోళ్ళైనా అక్కడోళ్ళు ఏం చెప్తారు, గొల్లలకు కురువళ్లకు కంచం పొత్తే తప్ప మంచం పొత్తు లేదంటారు. నేను చెప్తున్నా ఒక విషయాన్ని మీరు బాగా వినండి. కురువంశం కౌరవుల నుంచి వచ్చింది, కురువంశం నుంచి వచ్చినది అంటారు. కౌరవుల్లో ధృతరాష్ట్రుడు కొడుకు ఎవరు? దుర్యోధనుడు కుర్మ అంటున్నాం, శ్రీకృష్ణుడు గొల్ల అంటున్నాం. దుర్యోధనుడి కుమార్తె లక్ష్మణను శ్రీకృష్ణుడి కుమారుడు సాంబలకిచ్చి వివాహం చేశారు. వాళ్ళకంటే గొప్పలం అయితే మనం కాదు కదా. ఆ శాఖలు ఒకటి కానప్పుడు వాళ్ళిద్దరి మధ్య కంచం పొత్తుంది, మంచం పొత్తుంది. దీన్ని అంతా అర్థం చేసుకొని మనల్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్న వాళ్ళ మీద మీరు తిరుగుబాటు చేయండి. మేమంతా ఒక్కటే,
మా మధ్య మాకేమన్నా ఏదన్నా విషయంలో గొడవలు వస్తే మేము పరిష్కరించుకుంటాం. మీరు మా పంచాయతీ దళదూర్చొద్దు. గొల్లలైనా కుర్మలైనా ఇంకో 100 శాఖలైనా కూడా మేమంతా యాదవులమే, మేమంతా ఒకటే అన్న సమాజాన్ని ఈ మీటింగ్ ద్వారా మీరు ప్రపంచానికి సాటి చెప్పాలి. అప్పుడు మాత్రమే రాజకీయంగా మీరు బలపడతారు. గొల్ల కుర్మల జాతి మామూలు జాతి కాదు. మొత్తం భారతదేశాన్ని ఏకచక్రాధిపత్యం కింద ద్వాపర యుగం కన్నా ముందు నుంచి పాలిస్తున్న కులం మనది. శ్రీకృష్ణుడు ఆ యుగం తర్వాత కూడా కర్ణాటకలో హోసాలాలు పాలించారు మన గొల్ల కుర్మలు. శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడనే కర్ణాటకలో మన పక్కనే ఇది మొత్తం పాలించిండు. కాకతీయులు మనోళ్ళే. అక్కడ మహారాష్ట్రకి వెళ్తే శివాజీ మహారాజు మనవాడే. ఆంధ్రకు పోతే కాటమరాజు మొత్తం ఇక్కడ మొత్తాన్ని రాజధానిగా చేసుకొని పాలించిండు. ఈ విధంగా మనోళ్ళందరూ రాజ్యపాలన చేసిన వాళ్ళే తప్ప రాజ్యంలో ఎవరో పాలన చేస్తుంటే పాలితులుగా ఉన్న కులం మనోళ్ళు గారు. ఎక్కడ పోయినా తిరుగుబాటు చేసిరు, యుద్ధం చేసిరు, గెలిచిరు, రాజులుగా ఉన్నారు, పాలితులుగా ఉన్నారు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, పాలితులుగా ఉన్నాం. 2 ఓట్లు లేనోళ్ళు 3 ఓట్లు లేనోళ్ళు ఊరికి ఈరోజు మనల్ని పాలిస్తుంటే మనం పాలితులుగా ఉన్నాం. మనం చేయాల్సిందల్లా కుల చైతన్యంతో రాజకీయ యుద్ధమే చేయాలి. ఎన్ని రోజులున్నా ఎన్ని చెప్పుకున్నా ఫైనల్గా తులం బంగారం కన్నా మీసమెత్తు అధికారం నిన్న అన్నారు మనోళ్ళు. ఆ మీసమెత్తు అధికారం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఈ